నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో అండి. హలో మేడం. సాయి కుమార్ గారు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం వాళ్ళ ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కోసం కొన్ని కంపెనీస్ తోటి కొలాబరేట్ అయిందని విన్నాం. సో ఆ కంపెనీస్ తోటి ఎలా కొలాబరేషన్ అనేది జరిగింది, కంపెనీస్ గురించి? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ముందుగా అయితే దాని హిస్టరీకి వస్తే కనుక 1942లో స్టార్ట్ అయిందండి. ఒక చిన్న స్కూల్గా ప్రారంభమై 2016లో యూనివర్సిటీగా రూపొందించుకొని 8 కాన్వకేషన్స్ వరకు కంప్లీట్ చేసుకుంది. సో మీరు అన్న విధంగానే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో ఎంత అడ్వాన్స్డ్గా అయితే ఉన్నామో, సో దానికి మనకి ఉన్నటువంటి రీసెర్చ్ క్యాపబిలిటీస్ ప్రకారంగా గుజరాత్స్ నెంబర్ 1 ప్లేస్మెంట్లో మనము రీసెర్చ్ క్యాపబిలిటీస్లో ఉన్నాము. సో దీని ద్వారా ఎప్పటికప్పుడు కూడా మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీకి, అడ్వాన్స్డ్ కరిక్యులంకి మనము అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనము ఎన్విడియా, అదేవిధంగా ఐబిఎం, అదేవిధంగా యాడ్వర్బ్తో మనం కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఓకే, చాలా పెద్ద కంపెనీస్. సో ఐబిఎం వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది టాప్ మోస్ట్ కంపెనీ. సో ఐబిఎం కొలాబరేషన్ వల్ల స్టూడెంట్స్కి ఎటువంటి ఉపయోగం ఉంటుంది అంటే, బేసిక్గా మనకి ఐబిఎం ఐసిఈ అనే ప్రోగ్రామ్ నడుస్తుంది. సో దాంట్లో స్టూడెంట్స్కి మనకి ఐబిఎం వాళ్ళే సిలబస్ని మనకి డిజైన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుంది, సో ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ ఏముంది, దాన్ని మొత్తం వాళ్ళు రీసెర్చ్ చేసుకొని వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు మనకు చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ముందుగానే నేర్పిస్తున్నారు. ఆ కరికులం అంతా వీళ్ళు ప్రిపేర్ చేసి, ఎగ్జాక్ట్లీ ఐబిఎం వాళ్ళు ఇట్ సెల్ఫ్ దే ప్రిపేర్ ద సిలబస్ ఫర్ అస్. సో దాని ప్రకారంగా ఏంటి అంటే, స్టూడెంట్స్ ముందుగానే అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్ ఇక్కడే నేర్చుకోవడం వల్ల, అండ్ మనం ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో ప్లేస్మెంట్స్ ట్రైనింగ్, సో అది కూడా చాలా వాళ్ళకి బెనిఫిట్గా అవుతుంది అన్నమాట. ఓకే. సో అలానే మరి యాడ్వర్బల్ అన్నారు. సో యాడ్వర్బల్ తోటి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూషన్, ఏ కంపెనీస్తో అయితే మీరు కొలాబరేట్ అయ్యారో ఆ కంపెనీస్కి ఇంటర్న్షిప్కి వీళ్ళని పంపిస్తారా, లేకపోతే వాళ్ళే వీళ్ళకి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందా? షూర్ మేడం. ఇప్పుడు యాడ్వర్బ్ గురించి అడిగారు కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో మెకానికల్ ఇంజనీరింగ్ అంటే బేసిక్గా మెషిన్స్ అనే కాదు, ఇప్పుడు ప్రజెంట్ రోబోటిక్స్, ఆటోమేషన్ మీదే అన్ని కంపెనీస్ కూడా ఆధారపడి ఉన్నాయి. ఆ విషయం మీకు తెలిసిందే. సో యాడ్వర్బ్ ఈజ్ ఏ టాప్ మోస్ట్ కంపెనీ అండి, విచ్ డీల్స్ విత్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. సో దీని ద్వారా మన పిల్లలకి బెనిఫిట్స్ ఏంటి అంటే, సో రోబోటిక్స్కి సంబంధించి దాని ఆటోమేషన్, దాని డిజైన్, దాని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకి ఇక్కడే నేర్చుకునే ఆస్కారం ఉంది, ఎందుకంటే మనం యాడ్వర్బ్ కొలాబరేషన్లో ఉన్నాం కాబట్టి. సో దీనివల్ల మనకి స్టూడెంట్స్కి కూడా డెఫినెట్గా మనకి ఆ టీం వాళ్ళు కరిక్యులం ప్రిపేర్ చేసి వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది, మనకి ఇక్కడ రోబోటిక్స్ ల్యాబ్ ఉంది. సో రోబోటిక్స్ ల్యాబ్లో మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్టూడెంట్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ నుంచే విల్ స్టార్ట్ లెర్నింగ్ ద డిజైన్ ఆఫ్ ఎ రోబోట్, అదేవిధంగా దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, దాని ఆటోమేషన్ ఎలా చేయాలి. సో ఇప్పుడు అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ దే డిపెండ్స్ ఆన్ రోబోటిక్స్ మేడం. సో దానివల్ల సో ఆ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా యాడ్వర్బ్ వాళ్ళ కొలాబరేషన్తో పిల్లలకి ఇక్కడే నేర్పిస్తున్నాం. సో ఇట్స్ అ స్పెషల్ బెనిఫిట్ ఫర్ దెమ్. సో ఏ యూనివర్సిటీ కూడా మనకి టాప్ బ్రాండ్స్తో ఉన్నటువంటి కొలాబరేషన్స్ లేకుండా ఏ వర్క్ చేయలేవు. సో మనకేంటంటే మనకున్న కొలాబరేషన్ చాలా బెస్ట్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే యాడ్వర్బ్ లాంటి కొలాబరేషన్స్ ఉండడం మన స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్. సో వాళ్ళకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ కానీ, ప్రాక్టికల్ ట్రైనింగ్ జరుగుతుంది. సో ఇక్కడే వాళ్ళు జాబ్ రెడీ అవుతారు. సో ఫ్యూచర్ స్కిల్స్ అన్ని కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో అలానే ఎన్విడియా వాళ్ళతో ఇప్పుడు ఏఏ వాళ్ళకి కానీ, డేటా సైన్స్ వాళ్ళకి కానీ, ఈ మిషన్ లెర్నింగ్ వాళ్ళకి కానీ ఎలా యూజ్ అవుతుంది వీళ్ళతో? సో ఎన్విడియా మనకి కొలాబరేషన్ అనేది చాలా బెస్ట్ కొలాబరేషన్ మేడం, ఎందుకంటే అది కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో ఉంది. సో వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్స్ అన్ని కూడా చాలా అక్యురేట్గా పనిచేస్తాయి. సో సూపర్ ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మనము సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, 96 GB ర్యామ్, విచ్ వీ యూజ్ ఇన్ ఇస్రో, నాసా లాంటి సెంట్రల్ గవర్నమెంట్లో యూజ్ చేసేటటువంటి సిస్టమ్ ఆల్రెడీ మనకి సూపర్ కంప్యూటర్ యూనివర్సిటీలో ఉంది. ఈ సూపర్ కంప్యూటర్తో పాటు ఈ ఎన్విడియా కొలాబరేషన్ వల్ల మన స్టూడెంట్స్ అందరూ ఎంత యాక్యురేట్గా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలము అనేది రియల్ టైమ్గా ఇక్కడ నేర్చుకుంటున్నారు. సో దే విల్ వర్క్ ఆన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మేడం. సో ఇక్కడ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కానీ ఒక 10,000 టైమ్స్ ఫాస్టర్గా రన్ అయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. సో దీనివల్ల ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వీళ్ళకి మనకు ఉన్నటువంటి కొలాబరేషన్స్తో వీళ్ళు దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది. ఇంటర్న్షిప్స్ అనే వాటికి మనం బయటికి పంపించకుండా ఇన్ క్యాంపస్లోనే ఈ కొలాబరేషన్స్ వల్ల మనకి ఇంటర్న్షిప్స్ అనేవి బెస్ట్గా వస్తున్నాయి అన్నమాట. ఈ పెద్ద అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొలాబరేషన్స్ కాకుండా సో మ్యాక్సిమం ఎన్ని కంపెనీస్ తోటి టైఅప్ అయ్యారు ఫర్ ప్లేస్మెంట్స్? సో ఫర్ ప్లేస్మెంట్స్ మనం ఆల్మోస్ట్ 1500+ టాప్ కంపెనీస్ తోటి మనకి డైరెక్ట్ MOUs ఉన్నాయి మేడం. సో మనకి ఎవ్రీ ఇయర్ ఫర్ ప్లేస్మెంట్ టైం డెఫినెట్లీ మనకి డైరెక్ట్గా మనకి కంపెనీ వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి సిలబస్లో వాళ్ళ కరిక్యులమే ఉంది కాబట్టి సో దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్ టు అక్వైర్ ద క్యాండిడేట్స్ హూ ఇస్ రిక్వైర్డ్. సో మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు ఎప్పుడు కూడా
జాబ్ కోసం ఏం ప్రిపేర్ అవ్వాలి అనే స్టేజ్లో ఉండరు. ఆల్రెడీ కంపెనీకి ఎటువంటి రిక్వైర్డ్ స్కిల్ ఉన్నటువంటి పర్సన్ కావాలో మనం ఆల్రెడీ ఇక్కడ పిల్లల్ని తయారు చేస్తున్నాం. సో కాబట్టి కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ అనేవి వస్తున్నాయి. అందుకే మేము ప్రతి ఇంటర్వ్యూలో కానీ ప్రతి ప్రమోషన్లో కానీ మేము ఏం చెప్తున్నామంటే 100% ప్లేస్మెంట్ అనేది మేము ఇవ్వగలుగుతున్నాం. దేనికి అంటే వీ హ్యావ్ టాప్ కొలాబరేషన్స్ అండ్ టాప్ కంపెనీస్ MOU. సాయి గారు, ఇప్పుడు జనరల్లీ ఏంటంటే మనకి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ చూసుకుంటే, సో అక్కడ ఉన్నటువంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీ అన్నీ కూడా 2.5 లేదంటే 3 లక్షలు మ్యాక్సిమం ఉంటుంది కదా. సో ఇక్కడ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ 100 ఎకరాల్లోని బిల్డ్ చేసి ఇన్ని రకాల ఫెసిలిటీస్ని కల్పిస్తూ ఇన్ని మంది కంపెనీస్ తోటి మనకి టైఅప్స్ ఉండి, సో ఇన్ని ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఫీజు అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటారు జనరల్లీ, రైట్? బట్ నేను స్టూడెంట్స్కి వచ్చి మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా తక్కువ ఫీజులోనే ఇక్కడ అయిపోతుంది, అందుకే మేము చాలా మంది ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నాం అని చెప్తున్నారు. ఇంత తక్కువలో ఎలా ఇవ్వగలుగుతున్నారు? సో బేసిక్గా అయితే సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది చారిటబుల్ ట్రస్ట్ కిందగా నడుస్తుంది మేడం. సంకల్చంద్ పటేల్ గారు ఒక ఫ్రీడమ్ ఫైటర్. సో వారు స్థాపించినటువంటి ఈ సంస్థ అప్పటి నుంచే చారిటబుల్ ట్రస్ట్గా నడుస్తుంది. ఇక్కడ మనం పే చేసేటటువంటి ప్రతి రూపాయి కూడా మనకి స్టూడెంట్ డెవలప్మెంట్ మీదనే యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ అయ్యి మనకి స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్స్ అవుతారు. ఎందుకంటే మనము కేవలం 1 ఇయర్కి 1,50,000 మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. సో ఎటువంటి హాస్టల్ ఫీజు ఉన్నా ఏదున్నా కానీ 6 మంత్స్ తర్వాత కూడా కట్టుకునే ఆస్కారం మనం ఇస్తున్నాం. అండ్ వెరీ అఫోర్డబుల్ హాస్టల్ ఫీజు అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఒక బీటెక్ కోర్సు లేదా ఒక ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సు పర్ ఇయర్ 1,50,000లో ఏదైనా యూనివర్సిటీ ఇస్తుంది అంటే కనుక మీరే చూడండి. బట్ డెఫినెట్లీ నేను చెప్తున్నాను, సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీలో మీకు 1,50,000 రూపాయలకి అఫోర్డబుల్గా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీగా మిడిల్ క్లాస్ పేరెంట్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇవ్వాలి అనే ఒకటే ఒక రూల్ ప్రకారంగా చారిటబుల్ ట్రస్ట్ నడుస్తుంది. సో అందుకోసంగాను మనము 100% పర్ ఇయర్ 1,50,000 అనేది కాలేజ్ ఫీజుగా ఛార్జ్ చేస్తాం. సాయి గారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఓన్కి ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నారు, సో ఏదైనా రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నారు, సో వాళ్ళకి ఏవైనా హెల్ప్ దొరుకుతుందా ఇక్కడ నుంచి? చాలా బెస్ట్ క్వశ్చన్ మీరు అడిగారు మేడం. యాక్చువల్గా ఏంటంటే సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో మనకి స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. సో ఇందులో ఏంటి అంటే ఒకవేళ ఒక స్టూడెంట్కి ఒక న్యూ ఇన్వెన్షన్ ఐడియా కానీ న్యూ థాట్ కానీ ఉంది అంటే కనుక, సో దాని ప్రకారంగా యూనివర్సిటీనే మనకి 2 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఫండింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మీ ప్రాజెక్ట్ అనేది చెక్ చేస్తారు. మీకు ఒకవేళ రీసెర్చ్ ప్రకారంగా ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మనకి ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. సో మీరు ఆ స్టార్టప్ని కాలేజ్లోనే మనకి స్టార్ట్ చేసే ఆస్కారం మీకు కల్పిస్తున్నాము. సో ఇది ఓన్లీ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలోనే ఉంది. ఇది కూడా మీకు ఒక బెనిఫిట్గా చెప్పుకోవచ్చు. గుజరాత్ అంటేనే బేసిక్గా మొత్తం అంతా కూడా బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది. ఇన్నోవేషన్స్కి చాలా పెట్టిన పేరు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అందుకని సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా న్యూ ఇన్వెన్షన్స్కి న్యూ థాట్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది, ఇంపార్టెన్స్ ఇస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. సో అబ్బాయిలు అంటే ఎక్కడికైనా ఫ్రీగా పంపించగలుగుతారు, అమ్మాయిలు పంపించేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఆలోచించుకుంటారు. కొంచెం దూరంలో ఉంది కాబట్టి సో దూరం పంపించాలి, దూరం అనే ఒక కాజ్ని మాత్రం చూపిస్తూ ఉంటారు. సో అలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో ఎంత పక్కాగా ఉంటుంది? సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో వస్తే సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వదు. ఎందుకంటే మీకున్నటువంటి 2 మెయిన్ గేట్స్లో కూడా స్ట్రిక్ట్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఒకవేళ పిల్లలకి ఏంటి అంటే హాస్టల్ క్యాంపస్ కానీ మెస్ కానీ స్టేషనరీ కానీ ఎవ్రీథింగ్ మనకి ఇన్ క్యాంపస్లో అవైలబిలిటీ ఉంది. ఈవెన్ కెఫెటీరియా ఉంది, ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉన్నాయి, క్యాంపస్లోనే మనం తిరగచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటి అంటే క్యాంపస్ దాటి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఒకవేళ అవుటింగ్కి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్లీ పేరెంట్ పర్మిషన్ అనేది రిక్వైర్మెంట్ మేడం. సో స్టూడెంట్ పేరెంట్ తోటి మనకు కాల్ చేపిస్తే మా స్టాఫ్ ఇక్కడ వాళ్ళకి గేట్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దెన్ మనము లోకల్ షాప్స్ ఏమన్నా సూపర్ మార్కెట్స్ లాంటికి వెళ్ళడానికి పిల్లలకి మనం పర్మిషన్ ఇస్తాం. ఈవెన్ మెడికల్ ఎమర్జెన్సీ కూడా బయటకు వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి ఇన్ క్యాంపస్లో హాస్పిటల్ ఉండడం వల్ల అండ్ మన స్టూడెంట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వైద్యం అందుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కొలాబరేషన్స్ అన్నిటి గురించి కూడా దానివల్ల ఉన్నటువంటి భవిష్యత్ ఆపర్చునిటీస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఎందుకు ఇంత ఫేమస్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి లో ఫీ ఉండటం ఒకటి, మనం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా క్యాంపస్లోనే ఉండటం ఇంకొక ఎత్తు. అండ్ మనం ఎంత చదివినా కూడా అల్టిమేట్గా మనం చూసుకునేది ఫైనల్గా మనకు జాబ్ వస్తుందా లేదా అనేది చూసుకుంటాం. అప్పుడే మనం చదివిన చదువుకి ఫలితం అనేది కూడా ఏర్పడుతుంది కాబట్టి సో ఇక్కడ ప్లేస్మెంట్కి ఎటువంటి కొదవ లేదేనండి. సో చాలా కంపెనీస్ తోటి ఇక్కడ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ టైఅప్ అయి ఉండడం వల్ల 100% ప్లేస్మెంట్ గ్యారంటీ కూడా వాళ్ళు కల్పిస్తున్నారండి. సో మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.
మీ అందరి కోసం మేము వెయిట్ చేస్తున్నాం. వెల్కమ్ టు సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్. తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ, అహ్మదాబాద్.